హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎప్పుడూ చేసే బీరకాయ కర్రీ కాకుండా ఇలా ఒకసారి బీరకాయ బొబ్బర్ల కాంబినేషన్లో కర్రీ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఈ బీరకాయ బొబ్బర్ల కర్రీ కోసం అరకప్పు వరకు బొబ్బర్లను తీసుకోవాలి. గ్రామ్స్ వైజ్ అయితే 125 గ్రామ్స్ వరకు బొబ్బర్లను తీసుకోవాలి. వీటిని ఒకసారి కడిగి ముందుగానే నానబెట్టుకున్నాను. నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. మధ్యాహ్నం వరకు ఇలా చక్కగా నానాయి. మీరు మార్నింగ్ కర్రీ చేసుకోవాలనుకుంటే నైటే ఈ బొబ్బర్లను నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని నానబెట్టుకున్న బొబ్బర్లను వేసుకోవాలి. అరకప్పు బొబ్బర్లకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. బొబ్బర్లు ఇలా 80 to 90% ఉడుకుతాయి. ఒక బొబ్బర్ గింజను తీసుకొని చూడండి. ఇలా నొక్కినప్పుడు మెత్తగా ఉడకకుండా ఇలా 80% కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. 1/2 కిలో వరకు బీరకాయలను తీసుకొని పైన చెక్కు తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెమ్మ కరివేపాకును చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం ఉడికాయి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. బొబ్బర్లలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి తక్కువ వేసుకోవాలి. బొబ్బర్లు ఉడికించుకున్న వాటర్ని కూడా కొన్ని పోసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. బొబ్బర్లు హెల్త్కి చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ ఉడికింది. ముందుగానే ఉప్పు కారం వేయడం వలన బొబ్బర్లకు ఉప్పు కారం బాగా పడుతుంది. బొబ్బర్ల టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గరం మసాలా ఇలా చివర్లో వేయడం వలన కర్రీలో గరం మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కర్రీ టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, బీరకాయ బొబ్బర్ల కర్రీ రెడీ. ఇలా చేసిన బీరకాయ బొబ్బర్ల కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా ఈ కర్రీని చేసి లంచ్ బాక్స్లోకి పెట్టొచ్చు. ఇలా ఒకసారి బీరకాయ బొబ్బర్ల కర్రీని అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.